జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండల పార్టీ అధ్యక్షులు విద్యా పంచర్య గారి నాయకత్వంలో మరి రామన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేసి అన్న నందమూరి తారక రామారావు గారు ఒక బ్రహ్మముహూర్తంలో స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే రాజకీయాల్లో పెను మార్పులు వచ్చేసేసి మరి ప్రజలకు రాజకీయాలు ఏంటిదో అర్థమైనటువంటి చూసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ ద్వారా ఎంతో మంది రాజకీయ నాయకులు తయారై నేటికి పార్టీని వదిలి వెళ్ళినా కానీ మరి కార్యకర్తలను ఒక నాయకులుగా తీర్చిదిద్దేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఎంతమంది నాయకులు అయినా ఏమి కాదు, ఇది కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసేటటువంటి విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. మరి ఇలాంటి తెలుగుదేశం పార్టీలో పెద్దలు ప్రపంచ స్థాయి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేమందరం కూడా గర్విస్తున్నాము. ముందు రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మళ్ళా తెలంగాణలో పూర్వవైభవం తప్పకుండా వస్తుంది. ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీ మరి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో సంపద సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు సమాన వాటా హక్కు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. లక్షల్లో ఉద్యోగాలు సృష్టించి ఈరోజు తెలంగాణ ఖజానా నిండడానికి కారణమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ తెలుగుదేశం పార్టీలో మేము పనిచేస్తున్నందుకు గర్విస్తున్నాము. అలాగే ప్రతి కార్యకర్త కూడా ముందు రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చే విధంగా మీరు అందరూ కృషి చేయాల్సిందిగా మనవి చేస్తూ తెలుగుదేశం